అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ. అదో అక్కడ దూరంగా కొండ కనపడుతుంది కదా, ఆ కొండ చుట్టూర్తు మనం తిరిగేసి రావాలా. ఇక్కడ లోపల అయితే మనకు మొబైల్ అయితే అలౌడ్ లేదు కాబట్టి మనం దేవుణ్ణి అయితే చూపించలేము. నేను పోయి దర్శనం చేసుకునేసి మళ్ళీ వీడియోలో కలుస్తా. ఈ సూర్యలింగం 5వ లింగం వచ్చేసి మూసేసినారు, అందుకని చెప్పి బయట నుంచే దండం పెట్టుకున్నాము. నమస్తే అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేనైతే ఒక పరమ పవిత్రమైన ఒక ప్లేస్కి అయితే పోతానా. తమిళనాడు చూశారు కదా, అరుణాచలము. మా ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు అక్కడికి పోతున్నాము. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 5 అయింది, ఇంకా తెల్లారిన కూడా తెల్లారలా. ఆల్రెడీ మొత్తం రెడీ అయిపోయిందా, మా ఫ్రెండ్స్ కోసం వెయిటింగ్ అనమాట. ఇప్పటి వరకు అయితే అరుణాచలం ఎప్పుడు చూడాలా అంటారు కదా, శివుడాజ్ఞ లేనిది చీమైనా కుట్టదని చెప్పేసి ఆ శివయ్య నన్ను పిలిపించుకునేదానికి ఇన్ని సంవత్సరాలు పెట్టిందనమాట. ఇంకా వ్లాగ్ అయితే ఇక్కడ నుంచి అరుణాచలం వరకు అయితే ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వచ్చేసావు ఒక్క నిమిషం కాదు, ఒక్క నిమిషం మిస్ అయిపోయిన వాళ్ళు. జస్ట్ ఇప్పుడు వచ్చింది, ఒక్క నిమిషం మిస్ అయిపోయిన వాళ్ళు. ఇప్పుడే అందిన కొత్త సమాచారము, మా వాళ్ళు తీసుకురావాలనుకునే ట్రైన్ వచ్చేసింది కానీ కాచి కూడా, కానీ మా వాళ్ళు తీసుకొచ్చింది ఇంకో ట్రైన్. ఇది అనుకోని చెప్పి ఎప్పుడైనా చెక్ చేసి ట్రైన్ పై అంటున్నారు. ఆఖరికి ట్రైన్ అయితే ఇదే కరెక్ట్ ట్రైన్ వచ్చింది. మేమే తొందరపడి వేరే ట్రైన్కి ముందు వచ్చేసాం అనమాట. మా జీవితం తెలుసుకోవాలి బ్రో, ఈ మాది చేసి ఎట్లా పిల్లలు కొత్త వచ్చాము. ఈ ప్లేస్కి రావాలంటే కన్నా ఎన్నో జన్మల పుణ్యం చేసి ఉండాలంట, శివయ్య అనుమతి కూడా కావాలంట. శివయ్య అనుమతి లేనిదే కనీసం ఈ ప్లేస్లో అడుగు కూడా పెట్టలేరంట. ప్రజెంట్ మేము ఈ రాజగోపురం దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ ఈ రాజగోపురానికి కర్పూరం వెలిగించి దేవునికి నమస్కరించి ఇంకా గిరి ప్రదర్శన అయితే స్టార్ట్ చేస్తాం. ఇక్కడ నుంచి గిరి ప్రదర్శన వచ్చేసి మొత్తం 14 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఈ 14 కిలోమీటర్లు కూడా మేమైతే చెప్పులు లేకుండా అరికాళ్ళతో మొత్తం గిరి ప్రదర్శన అయితే చేస్తాం అనమాట. మధ్యలో జ్యోతిర్లింగాలు అయితే ఉంటాయి, అవి కూడా చూసుకుంటా పోదాము ఏమేమి ఉంటాయో. వీడియో కంటిన్యూ స్కిప్ చేయకుండా చూడండి, వీడియో అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే అరుణాచలేశ్వర స్వామి కాబట్టి. మా గిరి ప్రదర్శన వచ్చేసి ఈ రాజగోపురం దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి మనం అయితే ఈ ప్లేస్ ఉండాలా, ముందుకు అయితే వెళ్ళాలా. మా ఓడి చూడండి ఎయిర్ ఫోన్స్ పెట్టుకుని పోతాడు. నేనుగా ఫోన్ మాట్లాడుతాను అనుకున్నా, కానీ కాదు శివయ్య పాటలు పెట్టుకొని వింటా పోతాడు. మనతో పాటు చాలామంది పోతా ఉన్నారు ఇక్కడైతే, మనం కూడా వాళ్ళతో పాటు పోతా ఉన్నాము. ఈ దగ్గర నుంచి కొండ కనరాలా, గిరి అంటే కొండ కదా, గిరి ప్రదర్శన అంటే కొండ చుట్టూ తిరగడం అనమాట. ఆ కొండ చుట్టూతో మనం ఇప్పుడైతే తిరగాల. దారంతా కూడా బైకులు జనాలు మొత్తం కిక్కిరిసిపోయి ఉన్నది. అదో అక్కడ దూరంగా కొండ కనపడుతుంది కదా, ఆ కొండ చుట్టూర్తు మనం తిరిగేసి రావాలా. మొత్తం కూడా 14 కిలోమీటర్లు ఉంటుందంట రౌండ్ వేసుకొని వస్తే కన్నా. ఆ 14 కిలోమీటర్లు కూడా మనం కాలినడకన నడుచుకుంటూ పోతున్నాము. రాజగోపురం నుండి కొంచెం ముందుకు వచ్చిన పాటినే మనకైతే ఇంద్రలింగం అయితే కనపడింది. ఇప్పుడు ఫస్ట్ లింగం అనమాట. ఫస్ట్ ఈ స్వామిని అయితే దర్శించుకొని ముందుకైతే పోవాలా. ఈ ఏంటంటే శివయ్యకి సంబంధించిన ఆకారాలు అనమాట. ఇంద్రలింగం, కాకపోతే అగ్నిలింగం, ఇట్లా ఏంటంటే ఉన్నాయి. అవన్నీ కూడా మనం అయితే దర్శనం చేసుకుంటా కొండ చుట్టేసుకొని మళ్ళీ రాజగోపురం దగ్గరికి అయితే వస్తాము. ఇక్కడ లోపల అయితే మనకు మొబైల్ అయితే అలౌడ్ లేదు కాబట్టి మనం దేవుణ్ణి అయితే చూపించలేము. నేను పోయి దర్శనం చేసుకునేసి మళ్ళీ వీడియోలో కలుస్తా. మనమైతే మొత్తం 8 లింగాలను దర్శించుకోవాలా. అందులో మొదటి ఇంద్రలింగం అయితే అయిపోయింది. అక్కడ నుంచి అయితే ముందుగా అయితే బయలుదేరినాము. అందరిని మనల్ని చూస్తున్నారు. ఎందుకంటావు? అంటే మనం మేము చూడడమే కాకుండా మా వీడియోతో ఏదో మాకు తెలిసినంత వరకు కొంతమందికైనా తెలుస్తుందని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాము. చూడండి, ఇంతకుముందు ఫారినర్స్ చూసిన వాళ్ళు మిస్ అయిపోయినారు. వీడియో తీద్దాం ఉన్నారు చాలామంది స్వాములు కూడా మాలలు వేసి ఇక్కడైతే గిరి ప్రదర్శన అయితే చేస్తున్నారు. మామూలుగా గిరి ప్రదర్శన వచ్చేసి ఈ విధంగా రోడ్డు మీదే ఉంటుంది. మనతో పాటు బైకులు అన్నీ పోతూనే ఉంటాయి. మనం అయితే ఒక సైడ్ నడుచుకుంటా పోతా ఉండాలా చూసుకుంటా.
రద్దీ కూడా భయంకరంగా ఉన్నది, బైకులు ఎక్కువ అయిపోయినాయి. కానీ ఇప్పుడే కొంచెం తక్కువ ఉన్నారంట జనాభా. కార్తీక మాసంలో కానీ మహాశివరాత్రి రోజున కానీ అయితే కన్నా అసలు ఇదైతే పట్టరంట, మొత్తం ఫుల్ అయిపోతుంది ఈ వీధి మొత్తం. మాకు ఇప్పుడు కొంచెం బాగానే ఉన్నది, నచ్చేదానికి ప్లేస్ ఉన్నది అనమాట. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ ఓం నమః శివాయ. ముందుకు సాగిపోతాము అందరితో పాటు మనం కూడా. మనకైతే కొంచెం దగ్గర పడింది కొండ, చూసుకునేటైతే బాగా కనపడుతుంది ఇక్కడ నుంచి. ఈ వీధి కూడా స్ట్రైట్గా కొండకే ఉన్నది. ఇందులో ఏంటంటే మేమే ముందు పోతాం అని చెప్పి అనుకోకూడదు, మనకంటే ముందు పోయే వాళ్ళు చాలామంది ఉన్నారు, మన వెనకొచ్చే వాళ్ళు కూడా చాలామంది అయితే ఉన్నారు. అందరితో పాటు మనం అన్నమాట. దేవుడికి గిరి ప్రదర్శన చేసే టైంలో వెనక ముందు ఏం లే, కొండ రౌండ్ ఉంటుంది, తిరుగుతాండాలి అంతే. మొత్తం గుడికి వచ్చేసి 4 ద్వారాలు అయితే ఉన్నాయి. మనం ఫస్ట్లో చూసింది వచ్చేసి రాజగోపురము, మళ్ళీ తర్వాత ఇది రెండోది. ఇక్కడే వినాయక స్వామి అయితే ఉన్నాడు, ఆయనకు దండం పెట్టుకునేసి ఈ దారి గుండా అయితే స్టార్ట్ అయినాము. మనం నడిచే దారి గుండా మనకైతే అక్కడక్కడ గుళ్ళు అయితే కనపడుతున్నాయి. ఇదొక గుడి అనమాట. చిన్నగా పోండ్రా ఆయన, చిన్నగా పోండి, చూసుకొని పోతాండ్రు ఒక్కొక్కరు. చూడండి ఎంత ఫాస్ట్ పోతాండ్రు. ఇక్కడ దారిలో మనం నడుచుకుంటా పోయేటప్పుడు మనకైతే ఒక బోర్డు కనపడుతుంది, మామూలుగా ఎన్ని లింగాలు ఉన్నాయి, వాటి పేర్లు ఏంది, ఎట్లా పోవాలా అని చెప్పేసి మొత్తం మ్యాప్ అయితే ఇక్కడ ఉన్నది. చూడండి, ఈ మ్యాప్ని బట్టి కూడా మనం అయితే మొత్తం ప్రదర్శన చేసుకోవచ్చు. ఏ లింగం తర్వాత ఏ లింగం వస్తుంది అని చెప్పేసి కూడా క్లారిటీ ఎక్కడైతే ఉన్నది దాన్ని చూసుకుంటా మనం అయితే ముందుకు పోవచ్చు. మామూలుగా దీనిలో ఇంకా క్లియర్ రాస్తున్నారు, అంటే ఎన్ని కిలోమీటర్లకి ఒక లింగం ఉన్నది అని చెప్పేసి. మనం ఆల్రెడీ అయితే ఇంద్రలింగం దాటుకున్నాము. ఇక్కడ రెడ్ మార్క్ వచ్చేది మనం ఉండే ప్లేస్ అనమాట. అయ్యో కిలోమీటర్ అయితే వచ్చాము, ఇంకా 13 కిలోమీటర్, ఇంకా 13 కిలోమీటర్లు నడచాలి. కొండ అయితే మనకు దూరంగా కనపడుతుంది, మనమైతే కొండకు దగ్గరగా అయితే పోలేము, ఈ విధంగా దూరంగా అయితే ఉంటుంది. ఈ దారి గుండా నడుచుకుంటా పోతానే ఉండాలా. శివ, నువ్వు ఎన్నోసారి వచ్చాను శివ? ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది. అందరిలో హైట్ అయితే నేను 4th టైం. 4 సార్లు గిరి ప్రదర్శన చేసినా? 4 సార్లు గిరి ప్రదర్శన, ఇది 4వసారి. 14 కిలోమీటర్లు అలుపు లేకుండా నడిచినావా? ఏమీ అనిపిలా. లాస్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం కొంచెం కష్టంగా అనిపించింది. మొత్తానికి ఫ్యామిలీతో వచ్చాను, కొంచెం కష్టంగా అనిపించింది. వాళ్ళని లాక్కుంటా పోయేదానికి కొంచెం ఇబ్బంది పడినాం అంతే కదా. వాళ్ళు కూర్చుంటావు అక్కడ అలా అయితే జరిగింది. మామూలుగా ఇప్పుడు మేమే కాబట్టి ఫ్రెండ్స్ నార్మల్గా వెళ్ళిపోవచ్చు. లేడీస్ అందరితో వస్తే కొద్దిగా నడచడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే కన్నా, మామూలుగా మనం గిరి ప్రదర్శన చేయాలనుకుంటే కన్నా మార్నింగ్ పూట ఈవినింగ్ పూట అయితే కన్నా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎందుకంటే రోడ్డు ఆల్రెడీ మధ్యాహ్నం పూట నడిచామంటే కన్నా రోడ్డు అంతా కాలిపోతూ ఉంటుంది. అది కాకుండా మనం అయితే చెప్పులు లేకుండా నడుచాం కాబట్టి చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట నడిచేదానికి. కాబట్టి ఏంటంటే మెయిన్గా గిరి ప్రదర్శన చేయాలనుకునే వాళ్ళు మార్నింగ్ పూట కానీ సాయంత్రం 5 తర్వాత కానీ చేశారంటే కన్నా ప్రశాంతంగా అయితే గిరి ప్రదర్శన చేసుకోవచ్చు. తర్వాత స్వామివారిని అయితే దర్శించుకోవచ్చు. కొంచెం ముందుకు నడుచుకుంటూ వచ్చిన తర్వాత వినాయక స్వామి అయితే ఉన్నాడు. వినాయకుడి గుళ్ళు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ, దారి పొడుగున ఆయనే ఉన్నాడు. ఓ నమో గణపయ్య. మా వాళ్ళు ఇద్దరు దండం పెట్టుకున్నారు. ఇప్పుడు మనం 2వ లింగం దగ్గరికి అయితే వచ్చినాము, అగ్నిలింగము. చిన్న దారి గుండా అయితే లోపలికి పోవాలా. మామూలుగా మనం ఇండియాలో ఉండి కూడా ఈ అరుణాచలానికి వచ్చి అరుణాచలేశ్వర స్వామిని దర్శించుకునేదానికి టైం కుదరడంలే. కానీ ఫారినర్స్ కూడా చూడండి మామూలుగా ఈ చివరి భక్తి అర్థమయ్యి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. అష్టలింగాల్లో 2వ లింగము అగ్నిలింగము. ఇప్పుడు లోపలికి అయితే పోవాలా. అష్టలింగాల్లో 2వ లింగం అయినటువంటి అగ్నిలింగం దర్శనం అయితే బాగా జరిగిపోయింది. వెళ్ళే దారిలోనే రమణ మహర్షి ఆశ్రమం అయితే వస్తుంది. మనం ఇప్పుడు లోపలికి వెళ్ళడం లేదు, ఆల్రెడీ క్లోజ్ చేస్తారని. ఎక్కడ చూసినా ఫారినర్స్ అయితే ఉన్నారు, మనకంటే ఎక్కువ ఉన్నారు చెప్పాలంటే. చూడండి వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ కూడా చూడండి ఎంత బాగా వేసుకున్నారు. చాలా పీస్ఫుల్గా ఉంది నడుచుకుంటా పోతుంటే. కాకపోతే ఏంటంటే ఇదో కొంచెం ఈ శబ్దాలు వస్తున్నాయి అంతే. గిరి ప్రదర్శన మధ్యలో నీళ్ళు దొరికేసి టెంకాయ నీళ్ళు అయితే కుట్టించుకున్నాము. ఒక్కొక్క కాయ వచ్చేసి 30 రూపాయలంట. టెంకాయ నీళ్ళు తాగి కొబ్బరి కూడా వదలకుండా తిన్నాడు చూడండి. మామూలుగా తీయే ఉన్నది. ఎనర్జీ కోసం ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలి. మనం దారి తప్పిపోకుండా మనకైతే దారి పొడుగున బోర్డులు అయితే ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ మనమైతే 2 లింగాలను దర్శనం చేసుకున్నాం. ఇప్పుడైతే 3వ లింగానికి పోవాలా. దానికి సంబంధించిన మ్యాప్ కూడా ఇక్కడైతే ఉంటుంది. ఇక్కడ నుంచి ఇట్లా పోవాలి లోపలికి.
ఇలాగే నడుచుకుంటా వచ్చేసరికి కొంచెం దూరం తర్వాత మూడో లింగం యమలింగం అంట. ఇక్కడికైతే వచ్చేసినాము. ఇక్కడ దర్శనం చేసుకునేసి మళ్ళీ ముందుకైతే పోదాము. మళ్ళీ ఒకసారి చెప్తానా, ఈ లింగాల్ని చూపించేదానికి కెమెరా అయితే లోపలికి పర్మిషన్ లేదు, నాట్ అలౌడ్ అనమాట. అందుకని చెప్పేసి ఇక్కడ కెమెరా బంద్ చేసేసి దేవుడికి దండం పెట్టుకునేసి మళ్ళీ అయితే తిరిగి వచ్చాను. అష్టలింగాల్లో మూడో లింగం అయినటువంటి యమలింగం దర్శనం కూడా అయిపోయింది. ఇంకా 4వ లింగం కాడికైతే ముందుకు పోతున్నాము. ఆల్రెడీ పొద్దుకుపోయింది, మబ్బు అయిపోయింది అనమాట. చూపించడానికి పక్కన కొండ కూడా కనపడలా. మా వాళ్ళు ఇద్దరు ఎన్ని కథలు పన్నారంటే అన్ని కథలు పన్నారు. ఏం చెప్పినారంటే గిరి ప్రదర్శన చేసేటప్పుడు అస్సలు ఎక్కడే కానీ కూర్చోవద్దని చెప్పినారు. నేను నిజమేనేమో బా అనుకున్నా, 14 కిలోమీటర్లు నడచాలి కదా, ఎక్కడ కూర్చోకుండా ఎట్లా బా అనుకున్నా. నేను నిజమేనేమో అని చెప్పేసి సర్లే ఏదైతే అయింది దేవుడి మీద భారం వేసేసి వెళ్దాం లేపా అని చెప్పి ఆలోచించా. ఆఖరికి ఉన్నట్టుండి 1 కిలోమీటర్ వచ్చిన తర్వాత ఇద్దరు కూర్చున్నారు. ఏమిరా అంటే ఏం లేదు నీ ఇష్టం, మేము కూర్చున్నాము, నువ్వు కూర్చుంటే కూర్చో లేకపోతే కూర్చోవాకని ఉన్నారు. మళ్ళీ అర్థమైంది నాటకాలు అన్నారని చెప్పేసి. మూడో లింగం దర్శనం తర్వాత నంది ఉండే ఒక గుడి అయితే కనపడింది. చాలా బాగుంది చూసేదానికి. ఇంకా మా వాళ్ళంతా కలిసి ఇక్కడ విభూతి తీసుకొని బొట్లు పెట్టుకున్నారు. అవి ఎలా పెట్టుకున్నారో మేము ఎలా ఉన్నామో చూపిస్తా చూడండి. ఆ నంది దగ్గర నుంచి కొంచెం విభూతి తీసుకొని వచ్చి మా వాళ్ళు చూడండి ఎట్లా పెట్టుకున్నారు ఒకరికొకరు. ఇందా వీళ్ళేమో ఒక రకంగా బాగానే పెట్టుకున్నారు, నాకు మాత్రం మెత్తినారు చూడండి. కొన్ని పాసుకున్నారు చల్లినారే. శివుడు కూడా ఇంత పోసుకోడే విభూతి. చాలా దూరం నడుచుకుంటూ వచ్చిన తర్వాత సూర్యలింగం 5వ లింగం అయితే కనబడింది. కాకపోతే క్లోజ్ చేస్తున్నారు. బయట అందరూ కూడా బయట నుంచే దండం పెట్టుకొని పోతున్నారు. ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 9 అయిపోయింది. మామూలుగా ఏంటంటే కన్నా ఒక టైం దాటిన తర్వాత ఈ మాదిరిగా గుళ్ళన్నీ మూసేస్తారంట. ఇప్పుడైతే ఈ సూర్యలింగం 5వ లింగం వచ్చేసి మూసేసినారు. అందుకని చెప్పి బయట నుంచే దండం పెట్టుకున్నాము. ఈ నుంచి దండం పెట్టుకున్నాము. ఇంకా కొంచెం ముందుకు అయితే పోయినామంటే కన్నా మిగతా ఇంకా 3 లింగాలు అయితే ఉన్నాయి. ఇంకా అక్కడ వరకు మనం అయితే ముందుకు పోవాలా. బ్రో వచ్చేసాం వరుణలింగం ఇక్కడికైతే వచ్చేసినాము. లోపలికి వెళ్ళాలంట, పోయి దండం పెట్టుకొని వద్దాము. మన బ్యాడ్ లక్ ఏంటంటే ఈ గుడిని కూడా మూసేసినారు టైం అయిపోయిందని చెప్పేసి. కాళ్ళ నొప్పులు ఉన్నాయా? వీళ్ళు కాళ్ళ నొప్పులు అయ్యి ఇక్కడ కూర్చున్నారు. మళ్ళీ కాళ్ళ నొప్పులు ఉన్నాయి అంటే లేవంట అన్నారు. కాళ్ళు పాదాలు నొప్పెట్లా నీకు శివా పాదాలు నొప్పి పెడతానయా? నాకు మాత్రం చెర్రాలు ఉన్నాయి. అడుగు పెడితే బగ్గా ఉన్నాయి పాదాలు. ఓవర్గా ఉన్నాయి నాకు నిజంగా. కాళ్ళు మట్టి అంతా ఉండి తెలియడంలే కానీ బొబ్బలు ఎక్కింది లేంటే బాగా కడుక్కునేవంటే కదా తెలుస్తుంది. బొబ్బలు లేకుంటాయి నిద్రపోతాం సరోజు. ఓం నమ శివాయ. ఫైనల్గా చాలా దూరం నడిచిన తర్వాత మేమైతే మోక్ష ద్వారానికి అయితే రీచ్ అయిపోయినాము. జనాలు కూడా బాగా ఫుల్గా ఉన్నారు అక్కడ. ఫుల్గా జనాభా అయితే ఉన్నారు. వీళ్ళందరూ ఎప్పుడు అవతలి పోయేది. వీళ్ళందరికీ మోక్షం వచ్చి ఆ పక్క పోయినాక మేము పోవాలా.
అంతే ఇప్పుడు అంతే ఇంకేం. ఫైనల్గా ముగ్గురం కూడా సక్సెస్ఫుల్గా మోక్ష మార్గం నుండి బయటకి అయితే వచ్చినాము. అందరు కసపించుకుంటాను కదా. ఇలా మా వాళ్ళు బాగానే ఉన్నారు. నేనే కొంచెం ఇబ్బంది పడినా, అంటే బలంగా దూరించు. చాలా చిన్నదిగా ఉన్నది గోత్రం హోలు, కానీ అట్లా మనం సర్దేసుకున్నాం అంటే ఒళ్ళునే బయటకు వచ్చేయచ్చు. ఇంకేందరూ ఉన్నది ఇక్కడ నుంచి. ఇంకా ఒక లింగం ఉన్నది. ఇది ఒక 3 కిలోమీటర్స్ ఇంకా 3 కిలోమీటర్స్ నడచాలంట. అంటే ఇప్పటికే 11 కిలోమీటర్స్ నడిచినట్టు. మోక్ష మార్గం ద్వారా వచ్చిన తర్వాత కొంచెం రిలీఫ్ అయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ టెన్షన్గా ఉండింది, నార్మల్ అయిపోయింది ఇప్పుడు. సుమారుగా 5:30 గంట నడిచిన తర్వాత లాస్ట్ లింగానికి అయితే చేరుకున్నాము. ఈశాన్య లింగం అంట. ఇక్కడ దండం పెట్టేసుకుని లోపలికి అయితే వెళ్దాము. ఫైనల్ గా 14 కిలోమీటర్లు నడుచుకుంటూ గిరి ప్రదర్శన చేసిన తర్వాత తిరిగి అరుణాచలేశ్వర స్వామి ఆలయం దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇంతటితో గిరి ప్రదర్శన అయితే పూర్తి అయిపోయింది. మామూలుగా అరుణాచలంలో అడుగు పెట్టగానే శివుడి మీద భక్తి శ్రద్ధలు ఇంకా ఎక్కువైపోతాయి. ఈ 14 కిలోమీటర్లు కాలినడకను నడుచుకుంటా గిరి ప్రదర్శన చేసేసి దేవుని దర్శించుకున్నామంటే కన్నా మనకు కోరుకునే కోరికలన్నీ నెరవేరుతాయంట. మీకు వీలున్నప్పుడు ఖచ్చితంగా అరుణాచలంకి అయితే రండి. అరుణాచలంకి వచ్చి వీలైతే గిరి ప్రదర్శన కూడా చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.